వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు యూనివర్సిటీలో డిన్నర్ పార్టీ ఉంది. సో అందుకే ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాను. ఇంకా మాకు టెంపరేచర్స్ కొంచెం లోగానే ఉన్నాయి. సో జాకెట్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అండ్ చైనీస్ న్యూ ఇయర్ కదా, సో యూనివర్సిటీలో డిన్నర్ పార్టీ ఉంది స్టూడెంట్స్ అందరికీ. సో మంచిగా ఫ్రీ ఫుడ్ పెడతారు, వెళ్ళి కుమ్మేయడమే. అండ్ ఇదే ఛాన్స్ కూడా కొత్త కొత్త ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ మాకు ఇట్లా కూపన్స్ ఇస్తారు స్టూడెంట్స్ అందరికీ. సో ఇవి ఒక 90 to 100 yuan వర్త్ ఉంటాయి. క్యాంటీన్లో మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఒక 3 days. అండ్ ఈసారి అయితే మాకు కూపన్స్తో పాటు మంచిగా స్నాక్స్ కూడా ఇచ్చారన్నమాట. లాస్ట్ టైం అయితే పల్లీలు చాక్లెట్స్ ఇచ్చారు, అస్సలు బాలే. బట్ ఈసారి అయితే మంచిగా చిన్న చిన్న ప్యాకెట్స్ డిఫరెంట్ స్నాక్స్ ఇచ్చారు. సో చాలా బెటర్గా ప్లాన్ చేశారన్నమాట. చైనీస్ వాళ్ళైతే చైనీస్ న్యూ ఇయర్ని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఈ చైనీస్ న్యూ ఇయర్ ఒకటే. అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఒక యానిమల్ని సింబల్గా వస్తుంది. సో ఇది ఈ ఇయర్ 2024 అనేది డ్రాగన్ చైనీస్ న్యూ ఇయర్ అన్నమాట. సో ఇలా ప్రతి ఇయర్ ఒక్కొక్క యానిమల్ వస్తుంది, మారిపోతూ ఉంటుంది. సో ఫైనలీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళ ఇంటి ముందు ఫైర్ పెట్టి ఆ పేపర్స్ని కాలుస్తున్నారు. సో ఎందుకు ఇట్లా చేస్తున్నారని వెళ్ళి అడిగితే, సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పారు. ఇక్కడ లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ లోపల కూడా వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఇట్లా పేపర్స్ని కాలుస్తూ ఉంటారన్నమాట ఫైర్లోని. నేను ఇంకా దిష్టి అది ఏమైనా తీసి అట్లా చేస్తారేమో అనుకున్నాను. కాదు, జస్ట్ వర్షిప్ చేయడానికి ఇట్లా చేస్తారంట. సో ఇక్కడ కూడా చాలా రిలీజియస్గా ఉంటారు వీళ్ళు. ఇక్కడ నేను ఉంటున్న విలేజ్ అంతా డెకరేట్ చేసేస్తారు. సో నాకు తెలిసి సిటీ మొత్తం ఇట్లానే డెకరేట్ చేస్తారు చైనీస్ న్యూ ఇయర్ టైంకి. ఆ బెలూన్గా ఉంది కదా, సో ప్రతి చెట్టుకి తగిలించేస్తారు అన్నమాట. అండ్ వీళ్ళకి న్యూ ఇయర్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ రెడ్ కలర్, రెడ్గా ఉండాలి. అండ్ ఫైనలీ యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. సో ఈరోజు మాకు డిన్నర్ అయితే హలాల్ క్యాంటీన్లో ఇస్తున్నారు అన్నమాట. ఈసారి ఎందుకో సపరేట్ చేసేసారు, చైనీస్ ఫుడ్ అండ్ హలాల్ ఫుడ్ అని చెప్పి 2 different ప్లేసెస్లో ఇస్తున్నారు. ఫైనలీ ఇదే మా డిన్నర్ టేబుల్ ఈ రోజుకి. అండ్ మంచిగా ఫుడ్ అయితే పెట్టారు. బట్ స్నాక్స్, కేక్, సెలబ్రేషన్స్ ఏమీ లేవు, మొత్తం వేరే క్యాంటీన్లో చేశారన్నమాట. అండ్ ఇక్కడ మాకు టీవీ పెట్టి ఇందులో చూడండి అని పెట్టారు. కొంచెం అక్కడే డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అంటే ఎందుకు అది చూస్ చేసుకోలేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము. అండ్ ఎవ్రీ టైం కలిసే చేసేవారు, బట్ ఈసారి ఏంటో సపరేట్ చేసేసారు. బట్ ఇట్స్ ఓకే, ఫ్రెండ్స్తో అట్లా టైం స్పెండ్ చేసాం కాబట్టి చల్తా హే. సే హలో. మీ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? అయిపోయిందా మీది? మంచిగా ఫుడ్ అది తినేసి అండ్ ఫోటో సెక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వేరే క్యాంటీన్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా, ఆ క్యాంటీన్కి వెళ్తున్నాం. కరెక్ట్గా వెళ్తున్నామో లేదో క్రాకర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో మంచిగా అది కూడా చూసి ఎంజాయ్ చేసేసి వచ్చేసాం అన్నమాట. బికాజ్ మేము వెళ్ళేసరికి మొత్తం క్లోజ్ చేసేసి ఉంది. సో జస్ట్ ఆ డెకరేషన్ అది చూసి ఇంకా రిటర్న్ అయిపోయినాం. అందరం కలిసి బయటకు వచ్చాం. సో అలా రోడ్ల మీద తిరుగుదాం అని చెప్పేసి. బికాస్ నైట్ అయితే ఇక్కడ క్రాకర్స్ ఉంటాయి అన్నమాట. సో చైనీస్ వాళ్ళు ఉంటారు కదా, లోకల్ పీపుల్స్ టపా కాలుస్తూనే ఉంటారు. ఫుల్ ఫైర్ వాక్స్ ఉంటాయి. అండ్ నా దగ్గర కూడా కొన్ని పాప్స్ మిగిలిపోయి అన్నమాట లాస్ట్ దివాళీకి. నువ్వెందుకు నవ్వుతున్నావు? You done with yours?
నైట్ అంతా స్ట్రీట్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం, ఫుల్ అలసిపోయాం. అండ్ నైట్ రూమ్కి వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే చాలా ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వచ్చింది, బికాజ్ ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి క్యాంటీన్కి వెళ్తున్నా. ఎందుకంటే మాకు కూపన్స్ ఇచ్చారు కదా చైనీస్ న్యూ ఇయర్కి, అవి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఒకేసారి యూజ్ చేస్తే మనం స్నాక్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే 3 డిఫరెంట్ డేస్ మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా తినచ్చు మాట క్యాంటీన్లో ఫ్రీగా. బట్ ఆల్మోస్ట్ 90% స్నాక్స్ కొనుక్కోవడానికే యూజ్ చేస్తారు ఆ కూపన్స్ని ఇండియన్స్ అందరూ. అండ్ లిటరలీ అక్కడ మాకు మిల్క్ కూడా అమ్ముతారు, దానికోసమే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మిల్క్, సో అయిపోతుందేమో అని చెప్పేసి అంత మార్నింగే వెళ్ళామన్నమాట. ఈసారి మిల్క్ డబ్బాతో ఎక్స్ట్రాగా ఒక చాక్లెట్ కూడా కొనుక్కునే అంత కూపన్స్ వచ్చినాయి. బట్ లాస్ట్ టైం అయితే మిల్క్ కొనుక్కున్నాక కూడా మేమే ఎక్స్ట్రా పే చేసాము. బట్ ఈసారి ఏందో బంపర్ ఆఫర్ ఇచ్చారు మాకు. ఇంతలాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానంటే బీచ్కి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ చైనీస్ న్యూ ఇయర్కి ఫైర్ వాక్స్ ఉంటాయి, సో మిస్ అవ్వకూడదు అని చెప్పి వెళ్తున్నా. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ నాకు తెలీదు అక్కడ ఫైర్ వాక్స్ జరుగుతాయని చెప్పి, బట్ ఈసారి తెలిసింది కాబట్టి స్కిప్ చేయకూడదు అని చెప్పి వెళ్తున్నా. అదేంటి హైట్ డిఫరెన్స్ చూసావా? బస్లో అయితే అస్సలు స్పేస్ లేదు, జనాలు అయితే ఫుల్ ఉన్నారన్నమాట, ఫుల్ రష్ ఉండే. ఎందుకంటే అందరూ ఆ ఫైర్ వాక్స్ చూడ్డానికే వెళ్తున్నారు. మాకు ఈ బస్ తప్ప వేరే ఆప్షన్ లేదు, ఇంకా తప్పక కుస్తీలు పడుతూ వెళ్ళాము. ఇంకా బస్ కూడా మధ్యలోనే ఆపేసింది. ఇంకా అక్కడి నుంచి ఎటేళ్ళలో కూడా తెలియదు మాకు. ఇంకా అందరూ వెళ్తున్నారు కదా, వాళ్ళని మేము బ్లైండ్గా ఫాలో అయిపోయినాం, బికాజ్ అందరూ అక్కడికి వెళ్తున్నారని మాకు అర్థమైందన్నమాట. అసలు నువ్వు తప్పించి ఎవరు కనపడలేదు దాంట్లో, నీ తలకాయ తప్పించి. నీకు వైట్ బ్రో ఏం తెచ్చావు అంత బరువు ఉంది? అసలు ఈ జనాలందరినీ చూసి, బీచ్ చూసి నేను వైజాగ్ని చాలా మిస్ అయ్యాను. మనకి నావీ డేకి కూడా ఇట్లానే సెలబ్రేట్ చేస్తారు కదా, ఫుల్ జనాలందరూ వచ్చేస్తారు, నాకు అదే గుర్తొచ్చింది. అండ్ ఫైనలీ ఫైర్ వాక్స్ అయితే ఎక్కడో చాలా దూరంగా చేశారన్నమాట, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ ఒక స్పాట్లో వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడే వేస్తారేమో అనుకున్నాను, బట్ చూస్తే ఎక్కడో దూరంగా చేశారు. అండ్ లిటరలీ వీ ఎంజాయ్డ్ మాట. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా చైనాలో ఫైర్ వాక్స్ని, అది బీచ్ రోడ్లోని. బట్ ఆ రోజు అయితే మేము చాలా ప్లాన్ వేసుకున్నాం, నైట్ ఇది చేసేయాలి అది చేసేయాలని, బట్ అంతా ఫ్లాప్ అయి ఉండే. ఇంకా ఫైర్ వాక్స్ అయ్యాక ఇంకా రిటర్న్ అయిపోయినాం ఆ రోజు. నెక్స్ట్ డే రూమ్లోనే మంచిగా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తిన్నాం. లాస్ట్ నైట్ కొన్ని ప్లాన్స్ వేసుకున్నాము, ఇది చేసేయాలి అది చేసేయాలి అని చెప్పి, మొత్తం ఫ్లాప్ అయిపోయి ఉండే. సో అందరూ కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నారు. సో అందుకే ఈరోజు రూమ్లో పార్టీ ప్లాన్ చేసుకొని మంచిగా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తిన్నాము. చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ, చికెన్ బిర్యానీ అండ్ మంచిగా చికెన్ పకోడా కూడా చేసుకొని ఫుల్ లాగించేసాం అన్నమాట. మొత్తానికి ఈ వీక్ అంతా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ తోటి. ఈ చైనీస్ న్యూ ఇయర్ పుణ్యమా ఏంటో కానీ అసలు అందరికీ హాలిడేస్ దొరికినాయి, మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. సో finally this is all about this video, so I hope you enjoyed this video and thank you for watching. Bye bye.